ముంబైకి వెళ్ళండి సార్. సాయంత్రం వాళ్ళ కొత్త రిసార్ట్ ఏదో ఓపెనింగ్ ఉందంట. డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తారట. ఇది సీతమ్మ వాకిలో సిరిమల్ చెట్టు కాదు, పూలకుండీలు తండానికి. పిచ్చి పిచ్చి వేషాలు యుద్ధం చెప్పాడికి, లేకపోతే శాల్తీ లేచిపోతాయి. వాడండి నన్ను నరికేది. నేనే వాడిని మొక్కలు మొక్కలు నరికి సిటీలో ఒక్క ఏరియాలో ఒక్క పాటు పడేస్తాను చెప్పు. సరే మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఎవరి బ్రదర్ అంత కోపం? మా అన్న సార్. మొన్న మా నాన్న పోతూ పోతూ వాడికి నాకు శంషాబాద్లో స్థలం కొన్నాడు సార్. ఇప్పుడు ఆ స్థలం మొత్తం నాది, నీకేం లేదంటారు సార్. కబ్జా చేయించి మరి బెదిరిస్తున్నాడండి. నా కొడుకును మొక్కలు మొక్కలుగా నరికాను. నేను చేసి పెట్టినా అదే ముక్కలు ముక్కలుగా నరకటం నేను చేసి పెట్టినా అంటున్నా. ఐఎమ్ ఎ ప్రొఫెషనల్. మెత్తగా బట్టర్లా కోస్తా. ఇవన్నీ నాకు రొటీనే. రేట్ చెప్పి మనిషిని చూపించు. చంపేసిన తర్వాత కన్ఫర్మేషన్కి బాడీలో ఏ పాటు కావాలంటే అది పంపిస్తా. కూర్చో. మరిందాకేదో ముక్కలు ముక్కలుగా నరికేస్తా చంపేస్తా అన్నావు. క్యాజువల్గా అన్నాను సార్. క్యాజువల్గా నరికేస్తావా? ఏదో అలవాట్లు అనేసాను సార్. అలవాట్లు మంటలు చేస్తావా? నువ్వు కూడా ప్రొఫెషనల్ సార్. మాట వరుస కన్నాను సార్. మాట వరుసగా హత్యలు చేస్తావా? సైకోగడవా సార్? నేను ఎల్ఐసి ఏజెంట్ సార్. నేను చాలా నార్మల్ సార్. అంటే నేను నార్మల్ కదా? నాకే తెలుసు సార్. అంటే అంటే మీరు అంటే నేను అంటే జోక్ సార్. మనలో ఎంత వైలెన్స్ పెరిగిపోయిందో చూసారా సార్? మాట్లాడతాం కానీ అలాంటి పనులు చేసేవాడి పక్కన కూర్చోడానికి కూడా భయపడతాం కదా? అవును సార్. నమస్తే సార్. నమస్తే. ఫ్లైట్ లేట్ అయింది. ఆల్రెడీ టైం 10 అవుతుంది. గెస్ట్లు అందరూ వచ్చేసారా? అంతా ఓకే కదా? ఆల్ పర్ఫెక్ట్ సార్. ఇప్పుడే గెస్ట్లు వస్తున్నారు. 11కి కానీ పార్టీ ఊపందుకోదు. మీరు తయారై వచ్చేస్తే ఓకే. నేను ఒక 10-15 నిమిషాలు వచ్చేస్తాను. ఓకే సార్. అంతవరకు ఎలాగోలా మేనేజ్. మల్లికార్జున రండి. నాట్ బ్యాడ్. మీరు ఆ కేసు గొడవల్లో పడి రాలేరేమో అని నేనే ఇన్వైట్ చేయలేదు. అదే ప్రసాద్. దాని గురించి 2 నిమిషాలు మీతో మాట్లాడాలి. షూర్, తప్పకుండా సార్. ముంబై నుంచి ఇప్పుడే వచ్చాను. కాస్త ఫ్రెష్ అప్ అయి వస్తాను సార్. మీరు అక్కడ రిలాక్స్ అవ్వండి. సార్ తీసుకెళ్ళు. ఓకే. వీడు ఫ్రెష్గానే ఉన్నాడు కదా సార్, మళ్ళీ రిఫ్రెష్ ఎందుకు? మళ్ళీ మీద కొనేసి ఉంచు. ఎందుకు వచ్చాను ఇక్కడికి? సరే, నేను చూసుకుంటానులే. రాత్రికి నందిని వచ్చేస్తుంది. ఎస్ సార్. 12 దాటిన తర్వాత రమ్మన్నాను. ఫంక్షన్ అయిపోతుంది ఫ్రీగా. ఈ స్పెషల్ బెడ్ కూడా రెడీ చేశా. ఫ్రెష్ అప్ అయ్యాక చూసుకురండి. Hey! What a surprise! నువ్వు ఇక్కడ? మీరే కదా మీ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని వదిలి వెళ్ళొద్దన్నారు. అందుకని నా వెంట తిరుగుతున్నావా? సైకోన్ కదా, అందుకే. ఒకటి వచ్చా? అబ్బా ఆశ లేదు. అమ్మ నాన్నతో వచ్చాను. ఆయన మా నాన్న ఫ్రెండ్. ఇక్కడ కొత్త విల్లా తీసుకున్నారు. ఆయన ఇన్వైట్ చేస్తేనే వచ్చాను. మీరు? ఈ రిసార్ట్ ఓనర్ ఒకప్పుడు ఫ్రెండ్ పిలిచాడు. మల్లికార్జున్ ఆ. షేడీ కదా. ఎందుకు? ఎందుకు అనిపించింది. ఎందుకో ఈరోజు సంథింగ్ స్పెషల్ జరగబోతుంది నా ఫీలింగ్. రియల్లీ? ఆహా. షిట్.
దొరుకుతాం మరి. హలో సార్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. సారీ. హలో మ్యామ్. ఇన్స్పెక్టర్ ప్రసాద్ మర్డర్ కేసు ఏమైంది? మీడియాలో చాలా నాట్ నౌ. ఇట్స్ గోయింగ్ ఆన్ సార్. దినక్కుతా కసక్కురు తడుక్కుతార. సెటప్ అదిరింది. ఒక నిమిషం. సార్ ఇంకో అరగంట పడుతుందని మెసేజ్. ఏదో అర్జెంట్ బిజినెస్ కావాలంట. సార్, ఇంకొంచెం టైం పడుతుందంట, జాగ్రత్త. ఏమైనా మూమెంట్ ఉందా? నో మూమెంట్ సార్. నేను ఇక్కడే ఉన్నాను. ఇందాక కిటికీ కట్టని తెరిచి తొంగి చూసారు అంతే. ఓకే, స్టే అలా. ఓకే సార్. అరుపులు వినపడకుండా భలే సెట్ చేసావు. హౌ రొమాంటిక్. మీ మేనేజర్కి మెసేజ్ పంపించేసా. ఓకే కూడా చెప్పేశాడు. ఇంకా మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఫోన్ బాగుంది. నీదేనా ఐడియా? కే రాఘవేంద్ర సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. సినిమాల్ని సినిమాల్లో చూడండి, సీరియస్గా తీసుకోకూడదని ఎంతమంది మేధావులు చెప్పినా సరే నీలాంటి యాదవులు మాత్రం వినరు కదా. ఆయన ఏదో సరదాగా ఇలాంటివన్నీ చూపించి మా అలాంటి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంటే నీలాంటి వాళ్ళు దాన్ని కాపీ కొట్టేసి పబ్లిక్గా ఇలా పర్సనల్ లైఫ్లో వాడే తేలరా. రేపు పొద్దున ఆయన టీవీలో ఈ విజువల్స్ చూస్తే ఏమనుకుంటాడు? చంపేయాలి ఇలాంటి ఏదో అనుకోడు. చెప్పు. తప్పు. రాఘవేంద్ర సినిమాలో హీరో అంటే ఎలా ఉండాలి? హీరోయిన్ అంత కాకపోయినా కనీసం ఈ గడ్డం ఏంటి? నేను రెడీ చేస్తా. స్విచ్ ఆఫ్ చేశారంటే కొంప తీసి దాని వచ్చేసిందా? బీపీ ఉందా? ఫుల్ ఫ్లోలో ఉంది. మందులు పడుతున్నావా? ప్రజోప్రస్ ఆర్కమిన్ పొద్దున్న 2, రాత్రికి 2. నా దగ్గర అంతకంటే బెటర్ మందు ఉంది. కథలకు కళ్ళద్దని చెప్పానా? గుడ్ నైట్. మలిక్ సార్, మలిక్ సార్, మలిక్ సార్, మలిక్ సార్, మలిక్ సార్ ఎవరు చంపేశారు? ఇటే సార్, ఇటే ఈ మామిడి తోటలో. సార్, ఇట్స్ ఎ మెస్.
నడుస్తూ ఉన్న సూపర్ కాప్ కి సూపర్ షాక్. 1.5 రోజుల్లోనే మరో హత్య. అతడు రియల్ ఎస్టేట్ టైకూన్ మల్లికార్జున్. డీసీపీ ఆదిత్యతో చెలగాటమాడుతున్న సైకో కిల్లర్. సార్ వాట్ సంథింగ్ సార్. పక్షి గాని పక్షి తూక కచ్చి చీకట్లో సూర్యుణ్ణి పట్టుకో రాజుగారి గుర్రం రమ్మంటోంది. ఈ ఆడికి పక్షి కాని పక్ష ఏదైనా క్లూ ఇస్తున్నాడా?